నాకు మొదటి నుండి కూడా యువతతో కొంచెం కనెక్ట్ ఉంది. నేను బీజేపీలో పనిచేసినప్పటి నుండి కూడా. దాని తర్వాత ఇటీవల ఎమ్మెల్సీ పోటీ చేయడం వల్ల చాలామంది నిరుద్యోగ యువత నాతో టచ్‌లో ఉంటున్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళ మాటలు వింటూ ఉంటే వీళ్ళు ఎక్కువ రోజులు ఆగేటట్టు లేరు అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. మేము యాక్చువల్ వాస్తవానికి ఏందంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈ రాష్ట్ర యువతను ఓడగొట్టింది. కానీ మేము ఓడిపోయినప్పటికీ ఆ యువతను గెలిపించడానికి మాత్రం 100% కృషి చేస్తాం. మమ్మల్ని ఓడగొట్టొచ్చు కాదు. అవును. కానీ మేము మాత్రం వాళ్ళని 100% ఉంటారా? గెలిపిస్తాం. మడమ తిప్పని పోరాటం చేస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యాస్పిరెంట్స్ సమస్యల విషయంలో ముఖ్యంగా గ్రూప్ 1 ఏమో 1:100 పిలవాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏమో పోస్టులు పెంచాలని, డిఎస్సి యాస్పిరెంట్స్ విషయంలో కూడా పోస్టులు పెంచాలని, జియో 46 విషయంలో ఆ జియోని సవరణ చేయాలి కానీ, లేకపోతే రద్దు చేయాలి కానీ, లేకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసినా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ రకంగా అనేక డిమాండ్ల మీద తప్పకుండా అలుపెరగని పోరాటం చేస్తాం. మేము ఓడిపోయినా వాళ్ళని గెలిపిస్తాం.